రోజు 8 గంటలు కూర్చుంటున్నారా? ఎవరు కూర్చుంటారో కామన్గా తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. రోజుకు 8 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చుంటున్నారా? అయితే మీ స్పైన్ సైలెంట్గా డ్యామేజ్ అవుతుందని అర్థం. చాలా మంది అనుకుంటారు, నేను వర్క్ ప్లేస్లో ఎలాంటి ఫిజికల్ వర్క్ చేయటం లేదు కదా, సో నా స్పైన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని అనుకుంటారు. కానీ రోజంతా ఒకటే పోస్చర్లో కూర్చోవడం వల్ల స్పైన్ డ్యామేజ్ అనేది కంపల్సరీ అవుతుంది. చాలా మంది అంటారు, మాకు ఎర్గనామిక్ చైర్ ఉంది, స్పైన్ పొజిషన్లో ఉంది. దట్ ఈస్ ఎ మిత్. సో ఒక చైర్ డిసైడ్ చేయదు స్పైన్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి ఎలా అనేది. స్పైన్లో వర్టెబ్రల్ బాడీతో పాటు డిస్క్ అనేది అరేంజ్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ ఎ స్పైన్, ఈ స్పైన్ మొత్తంలో వర్టెబ్రల్ బాడీతో పాటు డిస్క్ అనేది అరేంజ్ అయ్యి ఉంది. ఈ డిస్క్కి డైరెక్ట్ సర్క్యులేషన్ అనేది ఉండదు. యు అండర్స్టూడ్? సో ఈ స్పైన్ మూమెంట్స్ వల్లేనే ఈ డిస్క్ అనేది హెల్దీగా ఉంటుంది. ఈ డిస్క్ అనే దానికి న్యూట్రిషన్ అనేది వస్తుంది. సో ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల ఈ డిస్క్ మీద ప్రెషర్ పడి యాన్యులర్ టేర్ అవ్వడము, డిస్క్ బల్జ్ అవ్వడము లాంటి ప్రాబ్లమ్స్ అనేది కామన్గా వస్తుంది. సో యువర్ స్పైన్ నీడ్స్ పోస్చర్, మూమెంట్, అండ్ మూమెంట్ ఈజ్ ద ట్రీట్మెంట్. సో మీరు గనక రోజు 7 to 8 hours or 9 hours, sometimes 12 hours work from home అయితే it has become 24 hours. So if at all you are doing this continuous sitting job, ప్లీజ్ మీరందరూ ఎవ్రీ 30 నిమిషాల నుంచి 40 నిమిషాలకు లేచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాగా చేసుకొని పోస్చర్ కరెక్షన్ చేసుకుంటూ కూర్చుంటే మీరు ఈ నడుము నొప్పి అనేది అవాయిడ్ చేయొచ్చు. లేదంటే కంటిన్యూస్ పొజిషన్, ఒకటే పొజిషన్లో కూర్చుంటే డిస్క్ మీద ప్రెషర్ పడి చిన్న చిన్న యాన్యులర్ టేర్ అవ్వడము, దాని నుంచి డిస్క్ బల్జ్ అవ్వడము, ఇవి కామన్గా యంగ్ ఐటీ జాబ్ చేసేవాళ్ళు లేదంటే ఆఫీస్ జాబ్ చేసే వాళ్ళలో కామన్గా వస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ కంటిన్యూస్ సిట్టింగ్ ఇన్ ఎ సేమ్ పోస్చర్ ఫర్ ఎ లాంగ్ అవర్స్. ఓకే, take a small breaks and do stretching, and movement is the medicine for the spine. Okay, thank you.